చేతిని చాపుము, దానిని పాయలుగా చేయము. ఇజ్రాయేలీలు సముద్ర నడుమ పొడి నేల మీద నడిచిపోయేదరు. ఇక నేనందున ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయగలు. అందుచే వారు ఇజ్రాయేలీలను తరుముదురు. ఫరో రాజును అతని రథబలమును అశ్వబలమును కాల్పురమును చిరాకు పరచి మహిమ తెచ్చుకొందురు. ఫరో రాజును అతని రథములను అశ్వములను నేను పాడిన తర్వాత వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం కదా, అది వస్తుంది కదా. ఇప్పుడు ఇజ్రాయేల్ నెక్స్ట్ సాంగ్ అది గుర్తొచ్చాడు. ఇప్పుడు నీ వాక్యంలో చెప్తున్నాను, గుర్తొచ్చి చెప్తాను. వాళ్ళకి ఉంది కదా బ్యాక్గ్రౌండ్. ఇజ్రాయేలులకు నడుమ ఉండెను, మేఘము వలన చీకటి క్రమము. అది ఇజ్రాయేలులకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలీలు తలపడకుండని ఆ రాత్రి అంతయు గడిచిపోయిన. మోసే సముద్రము మీదికి చేతిని చాచెను. రాత్రి అంతా సముద్రపు వెనక్కు చుట్టుకొని పోయినట్లు చేసెను. సముద్ర గర్భము ఆరిపోయినట్లు చేసెను. నీరు పాయలాయను. ఇజ్రాయేలీలు పొడి నేల మీదనే సముద్ర గర్భమున ప్రవేశించని. వారికి కుడివైపున ఎడమ వైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలీలను తరిమిరి. ఫరో రాజు రథబలం, రౌతులు, గుర్రములు ఇజ్రాయేలీలను వెన్నంటి సముద్ర గర్భమున ప్రవేశించను. యావే మేఘమున మేఘ స్తంభము నుండి అగ్ని స్తంభము నుండి ఐగుప్తు దేశపు సైన్యము వైపు పారజూచను. ఆ బలగమును గర్భములు పడినట్లు చేసెను. ఆయన చక్రములను వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. ఇజ్రాయేలీలను వదిలి పారిపోవడం రెండు 50 వారికి తోడుగా నిలిచి అని ఐగుప్తు దేశీయులు అనుకునేది. అప్పుడు యావే మోషేతో, సముద్రము మీదికి నీ చేతిని చాపుము. సముద్రము ఐగుప్తు దేశీయుల రథబలము మీద రౌతుల మీద తిరిగిపారని చెప్పెను. మోసే సముద్రపు మీదికి చేతిని చాచెను. రొద్దు పొడిచినప్పటికీ సముద్ర జలము యథాస్థలములకు మరలి వచ్చెను. దానిని చూచి ఐగుప్తు దేశీయులు పారిపోవచ్చురి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడవేసెను. ఇజ్రాయేలీలను వెంటాడుచు సముద్రంలో ప్రవేశించిన ఫరో సర్వసైన్యమునందలి రథములను రౌతులను తిరిగి వచ్చి నీరు నిలువున ముంచివేసెను. ఫరో సైన్యంలో ఒక్క పురుగు కూడా బ్రతకలేదు. కానీ ఇజ్రాయేలీలు మాత్రము సముద్రములో పొడి నేల మీద నిండుతూ సాగిపోయి వారికి కుడివైపున ఎడమ వైపున నీరు గోడవలు నిలిచినది. ఆనాడు యావే ఐగుప్తు దేశీయుల బారిన పడకుండా ఇజ్రాయేలీలను కాపాడను. ఇజ్రాయేలీలు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శ్రమలను చూచిరి. ఐగుప్తు దేశీయులకు వ్యతిరేకముగా యావే వచ్చిన ఆ మహాకార్యమును ఇజ్రాయేలీలు కన్నులారా చూచిరి. వారు యావేకు భయపడిరి. యావేను ఆయన దాసులకు మోషేను నమ్మిరి. అప్పుడు మోషే ఇజ్రాయేలీలు యావే పేరిట ఈ గీతమును పాడిరి. యావేను గూర్చి గానము చేయడము, ప్రభువు మహావిజయములు సాధించను. ఆయన గుర్రమును రౌతులు సముద్రమున కూలబోసెను. ఇది ప్రభువుకు
మాకు దైవం నిత్య జీవమయం దైవం అభవితాయకు దైవమా నీ దైవ రాజ్యము రావడం నీరు చిత్తం నెరవేరాలి గుడిలో ఎన్నడు నెరవేరు అభవితాయకు దైవమా నీ దైవ రాజ్యము రావడం నీరు చిత్తం నెరవేరాలి గుడిలో ఎన్నడు నెరవేరు ఇశ్రాయేలు దేవుడైన ఏకదైవం సత్యం జీవ మార్గమాగు దైవం సముద్రాలతో కల్పించం ఎడారిలో ఆనాడు మన్నా వర్షించం మండు టెండలో మేఘమీరగా చీకటిలో స్నేహజాలగా సీనాయి పర్వత శిఖరాన నీ నీతి మార్గాలు నేర్పావు సత్యం జీవ మార్గమాగు దైవం ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పూర్వము చేసిన అద్భుతములు ఇప్పుడు మా మధ్య కూడా జరుగుట మేము కాంక్షున్నాము. నీ బాహుబలము ప్రదర్శించి ఐగుప్తీయుల హింసల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించి నేను కూడా నూతన జన్మల స్కూలుల ద్వారా ప్రజలను సంరక్షించుతూనే ఉన్నాము. ఈ విధముగా సకల ప్రార్థనలు నీ అనుగ్రహ సహాయంతో అబ్రహాము సంపూర్ణారై నీవు ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజల వారసత్వ పూర్ణములు సంపూర్ణముగా పొందగలుగును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణించును అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు. 4వ పట్టణము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును, సర్వశక్తిమంతుడైన ప్రభువుని అతనికి పేరు. ఇజ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును. విశ్వదాత్రికి దేవుడని అతనికి పేరు. నీవు భర్తచే పరిత్యక్తే దుఃఖాక్రాంతురాలైన పడుచు బాల్య వంటి దానవు. ప్రేమ అని రాలేదు ఇంకా. కానీ ప్రభు ఇప్పుడు నిన్ను మరలా చేపట్టును. ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు, నేను నీకొక క్షణకాలము విస్మరించి తిని గాఢానురాగముతో నిన్నిప్పుడు మరలా స్వీకరించును.
కోపమైన ఒక్క క్షణకాలము నా ముఖమును నీ నుండి మరుగు చేసుకొంటిని. కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు. నా దృష్టిలో ఇవి నోవా దినముల వంటివి. జలప్రళయము మరలా భూమిని వేయనని నోవాతో నాడు నేను ప్రమాణం చేసితిని. ఇప్పుడు నీతో నేను వాస చేయించున్నాను. నేను నీ మీద మరలా కోపిప్పను, నిన్ను మరలా చివాట్లు పెట్టను. పర్వతములు గతింపవచ్చునుగాక, కొండలు చలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. సమాధాన పూర్వకమైన నా నిబంధన తొలగిపోదు అని నీ మీద నెనరు చూపు ప్రభువు పలుకుచున్నాడు. బాధలకు గురి అయి విచారణ చిక్కి ఓదార్చువారు లేక ఎన్నదానా వాయిసా వాళ్ళకి చెప్పాను, అయితే మన వాయిస్ తగ్గించాలి అంటున్నాడు. మనం కొంచెం 2 ఫింగర్స్ బ్యాలెన్స్ పడితే మరణతో నీ ద్వారములు కట్టుదును, ప్రశస్త రత్నములతో నీ ప్రాకారమును నిర్మించును. నీ ప్రజలందరికీ ప్రభువే ఉపదేశము చేయును, వారు మిక్కుటముగా వృద్ధి చెందుదురు. నీవు న్యాయము పాటించి స్థిరముగా నెలకొందువు. నిన్ను పీడించువారు భయపెట్టువారు ఉండరు, వీటి నీ చెంతకు రాజాలదు. ఇది ప్రభువు వాక్కు. చిన్న మ్యూజిక్ తగ్గించు ఈ సాంగ్కి మ్యూజిక్ తగ్గించు. ఈ సాంగ్కి ఇంకా తగ్గాల, కొంచెం తగ్గాల. ఓకే, సౌండ్ బాగుంది. నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు, నా ప్రభుని ప్రేమ కోసం. ఓకేనా? సూపర్. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. తీసుకో, అది ఇచ్చే పర్లేదు ఈ పాటకి. నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు, నా ప్రభుని ప్రేమ కోసం.
నా ప్రభు ఎక్కడని అడవులనడిగా జీవులనడిగా పలుకే లేదు పలుకే లేదు జవాబే లేదు. నా గుండెలో ఉన్నాడు నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు ప్రేమే దేవుని స్వభావము ప్రేమే ఫాదర్ నిల్చుని పోయారు ఫాదర్ నిల్చుని పోయారని ఆఫీసాం. సర్వశక్తి నిత్య సర్వేశ్వర నా ప్రభుని మనకిచ్చిన వాగ్దానం ప్రకారం నీ నామ గౌరవార్థం నీ బానే ఉంది అధికమించి అంటే సిస్టర్ది ప్రిడామినెంట్ గా వినపడడం వల్ల ఇద్దరు వాయిస్ కలిసిపోయింది. శ్రీ సమయం లేదంటే రెస్పాన్స్ ఒకసారి చెప్పి చూడు, మీరు చెప్పొద్దు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెప్పు. ఈ మనవి చేయుచున్నాము. నా చెంతకు రండి, మీరు జీవమును పడేయగలరు. నేను మీతో శాశ్వతమైన నిబంధనలు చేసుకున్నాను. 5వ వచనము, యెషయా గ్రంథము, ఆవిడది తగ్గింది అని అంటుంది ఎంత చెప్పినా. మరి 11వ వచనము, లేదు, మార్చారు సార్. ప్రభువు పలుకుచున్నాడు. దప్పిక కొనిన వారెల్లరూ నీ చెంతకు రండి. ధనము లేని వారు వచ్చి ధాన్యము కొని ఆనందించుదురు. సరిపోయింది కదా. ద్రాక్షరసంలో పాలను కొనుడు. ఆకలి చిరుపజాలను మీద బేసు అంతే. మీకు తృప్తి కలిగింపని దానిపై అవట్లేదా మీకు? ఖర్చు చేయనేలా మీరు నా మాట వినుడు. మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చింతకు రండు. నా పలుకు లాలింపుడు. మీరు జీవన పడేయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసుకుందును. దావీదుకు వాగ్దానము చేసిన దీవెనలు మీకు ఇప్పును. నేను జాతులకు నాయకునిగా అధికారినిగా నియమించుతును. అతని ద్వారా వారికి నా శక్తి చూపించి తిని మీకు ఇది వరకు తెలియని జాతులను మీరు ఇప్పుడు పిలుపుతురు. మేము మెరుగుని ప్రజలు మీలో చేరుటకు పరిగెత్తుకుని వస్తురు. దేవుడను ఇజ్రాయేలు పవిత్ర దేవుడనకు నేను ఈ కార్యం చేయుదును. నేను మీకు కీర్తి అప్పునట్లు చేయుదును. ప్రభువు వెలుగునప్పుడే ఆయనను సమీపించుడు. ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గము వెనకాడుదురుగాక, తమ ఆలోచన మార్చుకొందురుగాక. వారు 12 అయిందా లేదా ఇంకా? మన దేవుడు లేదు, అది కనెక్ట్ చేయడానికి కొన్ని ఫోన్లలో 3.5 ఇది ఇది మైక్, అది రిసీవర్. నేను పాడేటప్పుడు రికార్డ్ అవుతుంది నేను ఎంత దూరంలో ఉన్నా. అది వేరు. నా ఆలోచనలు అంత ఉన్నతముగా నుండును. వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా వైపుకు తిరిగిరాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యము సాధించును. ఇది ప్రభువుని వాక్కు.
నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగై నడిపించును రెండంచుల ఖడ్గము వలె పదునైన వాక్యము అమోఘము అపారము సజీవము చైతన్యము నిసగమ పని సగమగ సని సని పని పమ పమగ మగ సగమగ సని సని పని పమ పమగ నీ వాక్కు నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగై నడిపించును నీలోటి మాటలో ఈ సృష్టి మూలము నీ హస్తదానము సౌభాగ్యవాహిను నీ నామ కీర్తిని ప్రకటించునో దేవా అమోఘము అపారము సజీవము చైతన్యము నిసగమ పని సగమగ సని సని పని పమ పమగ మగ సగమగ సని సని పని పమ పమగ మగ నీ వాక్కు నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగై నడిపించును ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ లోకమునకు ఏకైక ఆశా జ్యోతివి నీవే. ఈ రాత్రి మేము కొనియాడుచున్న పరమ రహస్యములను నీవు ప్రవక్తల బోధనల ద్వారా ముందుగానే వెల్లడి చేస్తూ ఈ లోకములో జరుగు సంఘటనలు సరి అయిన విధంగా అర్థం చేసుకొని తద్వారా కలిగి జీవిత పరమకు ప్రేరేపు నీ చిత్తానుసారముగా జీవించినట్లు తద్వారా నేను నీ ఎదుట విశ్వాసపాత్రముగా నిలవబడినట్టు అనుగ్రహింపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోవడం వల్ల సడన్గా నేను మీరు దైవ మార్గమును నడిచి ఉండిన ఎడల సదా శాంతిని అనుభవించుదురు. 6వ పట్టణము బారూకు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు మరియు 32వ వచనము నుండి 4వ అధ్యాయము 4వ వచనము వరకు. బారూకు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు మరియు 32వ వచనము నుండి 4వ అధ్యాయము 4వ వచనము వరకు. ఇశ్రాయేలు, మీరు జీవనదాయకములైన ఆజ్ఞలను ఆలింపుడు. మీరు సావధానముగా విని జ్ఞానమును పడయుడు. మీరు శత్రుదేశమున వసింపనేలా, పరదేశముననే ముసలివారు కానేలా, చచ్చిన వారి వలె మైలపడిపోనేలా, పాతాళముకు వారితో సమానము కానేలా జ్ఞానపు బుగ్గను పరిత్యజించటమనే కదా మీరు దైవ మార్గంలో నడిచి ఉండిన ఎడల
సదా శాంతిని స్పీకర్ నువ్వు తిప్పేవాడు వారే కదా. అది అలాగే ఉందా? జ్ఞానము అలా ఉన్నాయా? బలము, తిప్పుదాం కొంచెం ఇలు వైపు. వివేకము ఎచట లభించును ఎరుగుడు. అప్పుడు మీకు దీర్ఘాయువు, వెలుగు, శాంతి దొరకను. జ్ఞానము ఎచట వసించును ఎరిగిన వాడెవడు? దాని బొక్కసమున ప్రవేశించిన వాడెవడు? అన్నీ ఎరిగిన వాడే జ్ఞానము నెరుగును. తన తెలివితో ఆయన దానిని కనుగొనెను. ఆయన భూమిని శాశ్వతముగా పాదుకొల్పెను. ఆ భూమిని జంతు జాలముతో నింపెను. ఆయన పంపగా వెలుగు బయలువడెను. ఆయన పిలువగా అది భయపడి ఆయనకు లొంగెను. ఆ నక్షత్రములు వాటి స్థానములలో మెరిసి సంతోషించెను. ఆయన పిలువగా ఇక్కడ మేమున్నాము అని అది పలికెను. వాటిని సృజించిన వారి నిమిత్తము అవి సంతోషముతో ప్రకాశించెను. అవి తమ తమ తావులలో నిలిచి తమను చేసిన ఆయన ముందు సంతసముతో మెరిసెను. ఆయన మన దేవుడు, ఆయనకు సాటివాడెవ్వడనూ లేడు. ఆయన జ్ఞాన మార్గము కనుగొని తన సేవకుడకు యాకోబుకు ఇచ్చెను. తాను ప్రేమించిన సేవకుడకు ఇజ్రాయేలుకు దానిని అనుగ్రహించెను. అప్పటి నుండి జ్ఞానము భూమిపై ప్రత్యక్షమై నరుల నడుమ వసించెను. ఈ జ్ఞానము దేవుని ఆజ్ఞలందరూ శాశ్వతంగా నిలుచు ధర్మశాస్త్రము. దానిని పాటించువారు బ్రతుకుదురు, విడనాడిన వారు చతురు. యాకోబు, మీరు జ్ఞానం వైపు మరలి దానిని గైకొనుడు. దాని వెలుగులో కాంతి వైపు నడువును. దేవుడు మీకిచ్చిన మహిమను అన్యులకు సుగుడు. మీ భాగ్యమును అన్య ప్రజలకు వదిలివేయకుడు. ఇజ్రాయేలు, మనము నిజముగా ధన్యులము. దేవుడు తనకు ప్రీతి కలిగించిన దేవియు మనకు తెలిపాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుడి వందనములు. నీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకున్నావు. విశ్వాస పాత్రుడవై నడుచుకున్నావు. విశ్వాస పాత్రుడవై నిత్యం చలవయ్యారు. దేవా నిన్నే స్తుతింతు, భజింతును భజింతును, నీ నామమునే భజింతును. ఎవరది చివర్లో? ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ సత్యసభలో కొత్త పనులు చేర్చి దానిని అభివృద్ధి పరుచుచున్నావు. మా ప్రార్థన ఆలకించి జ్ఞానస్పందపు జలముల ద్వారా నీవు శుద్ధి చేసిన పనులను సదాకాచి కాపాడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. చరణం.
ఓహో అదా. దయచేసి దేవుడవు. నేను నీపై శుభ్రమైన జలములను చల్లదను, నీకు నూతన హృదయమును దయచేయను. 7వ పఠనము హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16 నుంచి 28 వరకు వచనములు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16 నుంచి ఏ గ్రంథం? 28 వరకు వచనములు. అదే కదా ఆవిడ చెప్పు. ప్రభువాని నాకు బాగానే అర్థం. నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు వాడుక భాష. తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఆ నేలను ఫాదర్లు అదే మలినము మాట్లాడుతున్నారా? చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన ముట్టక వలె అప్రవృత్తమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి, విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా అనుగ్రహమును వారిపై కుమ్మరించుకుని వారి ప్రవర్తనకు క్రియలకు వారిని దండించుకుని వారిని అన్య దాసములకు చెదరగొట్టుకుని వారు పోయిన తావులందల్లా నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి. జనులు వీరు ప్రభు ప్రజలు, కానీ ఆయన వీరిని తమ దేశము నుండి బహిష్కరించునని చెప్పుకొనిరి. కానీ నా దివ్య నామమును గూర్చి నేను చింతించుకుని ఇశ్రాయేలు తమ పోయిన తావులందల్లా దానికి అపకీర్తి తెచ్చిరి. నీవు ఇశ్రాయేలులతో యావే ప్రభువైన నా పలుకులుగా ఇట్లా చెప్పుము, నేను నిన్ను చూచుట కాదు గాని దివ్య నామమును చూచి పనికి పూనుకొందును. మీరు పోయిన దేశములన్నెల్లా దానికి అవమానము తెచ్చితిరి. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామమును పవిత్రమగునట్లు వెల్లడి చేయను. అప్పుడవి నేను ప్రభు అని గుర్తించెను. ఇది ప్రభువైన నా వాక్కు. నేను నీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడని తెలియజేసుకొందెను. ప్రతి జాతి నుండి నేను మేము ప్రోధ చేసి మీ దేశమునకు కొనివద్దును. నేను మీపై శుభ్రమైన జలములను చల్లి మీ విగ్రహముల నుండి మీ మాలిన్యం నుండి నేను శుద్ధి చేయను. మీకు నూతన హృదయమును లేడీస్ వాయిస్ నాయిస్ వస్తుందా? నూతన ఆత్మను మీలో నిలిచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయదను. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లు నా విధులను పాటించినట్లు చేయదను. దీన్ని ఎందుకు అలా మడతెట్టు? అప్పుడు లూజ్ ఉందా? ఈ వైర్ నేను మీ పితరులకు ఇచ్చిన నేలపై వసింతురు. మీరు నా ప్రజలు అగుదురు, నేను మీకు దేవుడు అగుదును. ఇది ప్రభువైన వాక్కు. కొంచెం డిస్టెన్స్లో పెట్టి పాడదాం. అది డామినేట్, అదే మనది డామినేట్ అవుతుందట. చూద్దాం, డిస్టెన్స్లో పాడి చూద్దాం ఎలాగొస్తుంది. గుండెలను తొలగించి ప్రేమ నిధులుగా మలిచావు. హృదయము ఆత్మ
వరము దయచేసే దేవుడవు నాలో జీవము నింపే నిత్య జీవమిచ్చెదవు స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమే భజింతును స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమే భజింతును 12 అయిందండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సతులు కరుణతో కటాక్షింపు. మానవ జాతి నిత్యరక్షణ కార్యములు శాంతియుతంగా నెరవేర్పు. అప్పుడు నిరాశతో జీవితంలో కొత్త ఆశలు జీవించు పాపవన్నీ నూతన పరపట్టు. క్రీస్తునందు ప్రారంభమైన అన్ని క్రీస్తునందే పరిపూర్ణతను పొందడు. లోకమంతయు గాంచునుగాక. నీ మైక్ రీసౌండ్ వస్తుందని ప్రదీప్ మెసేజ్ చేశారు. ఆ వైర్ వేరే వైర్ లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. నీ మైక్ రీసౌండ్ వస్తుంది. చేద్దామా? ఆ వైరు ఇక్కడ మారుద్దాం. అందరికి కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనము పాత నిబంధన నుండి 7 పట్టణాలు చదువుకుని ఉన్నాం. మైక్ ఆపు. ఇప్పుడు మన విచారణ యువతి యువకులు ఆనాడు యేసు ప్రభుని యొక్క జీవితంలో జరిగినటువంటి పునరుత్థాన ఘట్టాన్ని మన కొరకు మన ముందు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ యొక్క సన్నివేశాన్ని ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూడబోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ భక్తితో ఈ యొక్క కార్యాన్ని అందరూ తిలకించి ఎవరు కూడా దయచేసి ముందుకు రాకూడదు. మీరు కూర్చున్నటువంటి ప్రాంతంలోనే కూర్చుని ఉండాలి. ఫోటో తీయటానికి, వీడియో తీయటానికి ఎవ్వరూ ముందుకు రావద్దు. మన విచారణ యువతి యువకులే ఈ మొత్తం నడిపిస్తూ ఉంటారు. వాళ్ళే వీడియో తీస్తారు. దానిని మన వాట్సాప్, మన యొక్క విచారణ వాట్సాప్లో మన విచారణ గురించి పోస్ట్ చేస్తారు దాన్ని. కాబట్టి అందరికీ ఆ వీడియో వస్తుంది. దయచేసి ఎవ్వరూ కూడా ముందుకు వచ్చి వీడియో తీయద్దు. అలాగే ఈ సమయంలో మేము గురువుల ముగ్గురు కూడా ఈ యొక్క పునరుత్థాన ఈ ఘట్టాన్ని మనం చూసిన తర్వాత మేము ముగ్గురు అక్కడికి వచ్చి స్వరూపానికి ధూపం వేసి ప్రార్థన చేస్తున్నాం. ఆ సమయంలో కూడా ఎవ్వరూ రావద్దు. దయచేసి అక్కడే కూర్చొని మీరు ఈ